నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలో తాజాగా 40 కరోనా కేసులు నమోదు, 30 మంది రికవరీ. సోమవారం నుండి పూర్తి స్థాయిలో వినుకొండ పట్టణంలో లాక్డౌన్ చేపట్టనున్నట్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు సహకరించారని వెల్లడి. ఎల్లా వేళలా ప్రజా సేవలలో సర్వీసులు అందిస్తున్న ఆర్టీసీ నూతనంగా కార్గోతో పాటు కరోనా బాధితులను తరలింపులో తన వంతు పాత్ర పోషిస్తూ ప్రగతి చక్రం. వినుకొండ నియోజకవర్గంలో కరోనా కేసులు మరింత పెరిగిపోతున్నాయి. వినుకొండ పట్టణంలో ఆదివారం నాటికి 40 కేసులు నమోదు అవ్వడంతో ఆందోళన నెలకొంది. పట్టణంలో 120 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా వారిలో 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ర్యాపిడ్ టెస్టుల ద్వారా గంటల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో మొత్తం 142 కేసులు నమోదు కాగా వారిలో 33 మంది రికవరీ అయినట్లు వైద్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదేవిధంగా వినుకొండ రూరల్లో 1, బొల్లాపల్లి మండల కేంద్రంలో 2, సేవలపురం మండలంలోని కనువల్లపల్లిలో 1 చొప్పున నమోదైనాయి. పాజిటివ్ వచ్చిన వారిని అధికారులు ఆర్టీసీ బస్సు ద్వారా క్వారంటైన్కు తరలించారు. అయితే ర్యాపిడ్ టెస్టులో కమిషనర్ శ్రీనివాసులు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ జాన్ని భాషలు కూడా చేర్చుకున్నారు. నమస్కారం అండి. నిన్నటి వరకు 112 కేసులు ఉన్నాయండి. దాంట్లో 36 కేసులు రికవర్ అయ్యాయి. నిన్నటి వరకు 112 కేసులు మన దగ్గర పాజిటివ్, దాంట్లో 33 కేసులు రికవర్ అయ్యి వినుకొండకు వచ్చారండి. రేపు ఎల్లుండిలో ఇంకా దాదాపు 50% అంతా రికవర్ అయ్యి వెనక్కి వచ్చేసే సూచనలు కనపడుతున్నాయి. నెక్స్ట్ ఈరోజు మనకి వినుకొండలో ర్యాపిడ్ కిట్ టెస్ట్, యాంటీజెన్ ర్యాపిడ్ కిట్ చేశారండి. 125 మందికి చేశారు. దాంట్లో దాదాపు 9 మందికి పాజిటివ్ కనపండి. వాళ్ళని మనం ప్రైమరీ కాంటాక్ట్ మనం చిరుపేటకి రిఫర్ చేస్తున్నాం. దీంట్లో ప్రైమరీ కాంటాక్ట్స్ని లేక మొత్తం చూసి రేపు వాళ్ళకి టెస్ట్ చేస్తాం. 4 దశాబ్దాల పాటు వైద్యులుగా వినుకొండ నియోజక ప్రజలకు సేవలు అందించిన వడ్డే ఆదిరెడ్డి స్వర్గస్థులయ్యారు. ఆనాటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు వ్యక్తిరీత్యా వైద్యులున్న ఆదిరెడ్డి మృతి చెందడం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పలువురు ప్రముఖులు అన్నారు. ఆయన మృతికి చింతిస్తూ పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్లో అక్రమ నిర్మాణంలో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 927-3లో అక్రమంగా నిర్మాణంలో గుర్తించిన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానీ బాషా, టౌన్ ప్లానింగ్ అధికారిని లక్ష్మి, కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ నాయుడును కలిసి నిర్మాణంలో అడ్డుకొని పన్నులు నిలిపివేశారు. సెల్ ఫోన్ షాప్లో చోరీకి దొంగలు యత్నించారు. ప్రకాశం జిల్లా సంతమూలూరు మండలం కేంద్రంలోని ఓ మొబైల్ షాప్లో చోరీ చేయడానికి దొంగలు తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించడంతో శబ్దం రావటాన్ని స్థానికులు గమనించగా దొంగలు పరారయ్యారు. సోమవారం నుండి పూర్తి స్థాయిలో లాక్డౌన్ చేపట్టడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సహకరిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించారు. ప్రజలు ఎవరూ బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
అందరికీ నమస్కారం. మనం గత వారం రోజులుగా చూసాము. ఓన్లీ ఈ 10 రోజుల్లోనే మన వినుకొండ పట్టణంలో 112 కేసులు నమోదవటం అనేది ఎంత ఆందోళనకరమైన విషయమే. ఎందుకు అంటే కేసు నమోదైన రోజు నుంచి కూడా షాపింగ్ పరంగా యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోలేదు అన్నది అది నిస్సందేహము. చాలామంది షాప్ యజమానులకి కరోనా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇది గమనించి ఇప్పుడు ఆర్డీఓ గారి ఆర్డర్స్ ప్రకారంగా మనం లాక్డౌన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా మనం అందరం కూడా స్వచ్ఛందంగా మనం నియంత్రించుకోకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకటి. రెండోది, ఎవరన్నా సింటమాటిక్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వాలంటీర్స్ వాళ్ళంతా కూడా చాలా యాక్టివ్గా వెయిట్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరికీ సహకరించి ఇమ్మీడియట్గా ఇవాళ పొడి దగ్గుందిలే ఈరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు అనే మాత్రం ఇది మాత్రం ఆ స్కోప్ మాత్రం దయచేసి ఇవ్వద్దు. ఏ రోజు ఆ రోజే చూపించుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి ఆరోగ్యంతో మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని చెప్పేసి ఇంకొకసారి కోరుకుంటూ ఈ వారం రోజులు లాక్డౌన్ని అందరూ కూడా గట్టిగా పాటించి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మేరకు కంప్లీట్ లాక్డౌన్ చేస్తున్నాము. ఆ లాక్డౌన్ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే టోటల్గా మనం లాక్డౌన్ చేస్తే ప్రజలు ఎవరు బయటికి రాకూడదు. ఎవరిని తీసుకొస్తామంటే మేము ఎవరికైతే సిమ్టమాటిక్ ఏసిమ్టమాటిక్ ఉంటారు కదా, వాళ్ళ సిమ్టమాటిక్ వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తాము. వాళ్ళందరికీ పాజిటివ్గా వస్తే ఐసోలేషన్ చేసి COVID-19 హాస్పిటల్లో పెడతాము. ప్రైమరీలందరినీ తీసుకెళ్ళి క్వారంటైన్లో పెడతాము. మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు. సో ఈ పర్పస్ తోటి మనం ఇది లాక్డౌన్ చేస్తున్నాము. దీనికి అందరూ ప్రజలు సహకరించిన ఎడల ఇప్పుడు ఏమవుతుందంటే జబ్బు ఉన్నవాళ్ళు జబ్బు లేని వాళ్ళు, అంటే కరోనా ఉన్నవాళ్ళు కరోనా లేని వాళ్ళు మొత్తం కలిసి తిరుగుతున్నారు రోడ్ల మీద ఈ షాపింగ్ అని చెప్పి. అప్పుడు మనకి కేసులు పెరిగిపోతున్నాయి. ఆ ఉద్దేశంతో మనం లాక్డౌన్ చేస్తున్నాము. ఈ లాక్డౌన్ కార్యక్రమంలో మీరు అందరూ పూర్తిగా సహకరిస్తే ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో, అంటే లక్షణాలు జలుబు దగ్గునే వాళ్ళందరినీ మనం బయటికి తీసుకొచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేసి ఈ విధంగా ర్యాపిడ్ చూపించారు. ఈ విధంగా మనం టెస్టులు చేయిస్తాము. టెస్ట్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ మనం లక్షణాలు ఉన్న వాళ్ళని క్వారంటైన్ చేస్తాము. పాజిటివ్ వచ్చిన వాళ్ళనేమో ఇటు హాస్పిటల్కి పంపిస్తాం. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించి నిత్యావసరాలకు అన్నీ కూడా 2 రోజులు టైం ఇచ్చాం కాబట్టి మీరు అందరూ తీసుకునే ఉన్నారు కాబట్టి మీ అందరూ ధన్యవాదాలు. ప్రజలు కూడా సహకరించి ఈ కోవిడ్ మహమ్మారిని లేదా కరోనా మహమ్మారిని మీరు పూర్తిగా అందరం కలిసి మనం ఎదుర్కొంటే గినా వైరస్ని ఐసోలేట్ చేస్తాము. సో మీరందరికీ మాకందరికీ కూడా అధికారులకి, మా పోలీసులకి, రెవెన్యూ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బంది సహకరించి మీ వంతు సహకారం అందించవలసిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. పిడుగుపడి 2 గేదెలు మృతి చెందిన సంఘటన రొంపిచెర్ల మండలంలోని నర్లగర్లపడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అచ్చి అంకారావు తనకు గల 5 గేదెలను మేతకు పొలంలోకి తీసుకొని తన పొలంలోని కొట్టంలో వాటిని కట్టేశాడు. ఆ సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడుతుండడంతో పిడుగులు పడి 2 గేదెలు అక్కడికక్కడ ముచ్చింది. వాటి విలువ సుమారు 1,80,000 ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అంటూ ఎంతో చరిత్ర కలిగిన ఆర్టీసీ ఇప్పుడు నూతన విధానంలోకి అడుగుపెట్టింది. ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ఇప్పుడు కార్గో సర్వీసులను ప్రారంభించి వస్తువులను ఎంతో భద్రంగా చేరవేస్తుంది. అంతేకాకుండా కరోనా విపత్తు సమయంలో అంబులెన్స్ సర్వీసులు సరిపోని సమయంలో ఆర్టీసీ వారి కరోనా బద్దును క్వారంటైన్లకు చేరుస్తూ ఎప్పుడూ ప్రజల సేవలో ఆర్టీసీ ముందుంటుందని మరోసారి నిరూపించి సహో ఆర్టీసీ అనిపించుకుంటుంది. వినుకొండ మండలంలోని విఠంరాజపల్లి గ్రామంలో గల భగత్ సింగ్ నగర్లో పేదలకు హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో సహాయం అందించారు. కాలనీలోని సుమారు 20 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.